ఇవేం కాదు, మంచి మనిషి అని ఇంట్రడ్యూస్ చేయండి. అవునా? మనసున్న మనిషి, మంచి మనిషి అని ఇంట్రడ్యూస్ చేయండి చాలు. సార్ ఇప్పుడు లైఫ్లో ఇన్ని మీరు ఎదుర్కొని వచ్చారు కదా, ఇవన్నీ అంటే ప్లాన్డా, డెస్టినీయా అంటే ఏం నమ్ముతారు సార్ మీరు లైఫ్ గురించి? అంటే నదీమ తల్లి ఎలా పల్ల వస్తే అటు పక్కకి వెళ్ళిపోతూ ఉంటుందండి, ఏది ప్లాన్డ్గా ఉండదు. మీరు పల్ల పెరిగినట్టు మనం కూడా అనుభవాలతోటి జీవితాల్లో వెళ్తాం. కానీ డెస్టినీ అనేది మీరు కరెక్ట్ వర్డ్ యూజ్ చేశాడు. మనకు ఎక్కడ రాసి ఉండాలనే ప్రాప్తం ఉంటే అక్కడికి వెళ్తాం అనమాట. సో నేను నా జీవితాన్ని ఒక స్పీకర్గా మొదలెట్టా, చాలా మంది తెలియదు. స్కూల్లో ఉన్నప్పుడే డిబేట్లు అవి మాట్లాడేవాడిని. యాక్టర్గా కూడా అదే టైంలో మొదలుపెట్టాను. చైల్డ్ యాక్టర్గా చేశాను. ఆల్ ఇండియా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ ప్రైజ్ తెచ్చుకున్న నాటకాల్లో. ఆల్ ఇండియా రేడియోలో ఇవాళ కూడా నాటకాలు వేస్తాను నేను. దాని తర్వాత అదే టైంలో డిబేట్లు మాట్లాడడం మొదలెట్టాను. ముద్దమందారంలో హీరోగా కాకముందరే ఇదెక్కడ న్యాయం అని దాసనారాయణరావు గారి సినిమాలో ప్రభ గారి బ్రదర్ కింద యాక్ట్ చేశాను. అక్కడి నుంచి 19 ఏళ్లకే బాగా చదువుకుంటున్నప్పుడే జంజాల్ గారు పికప్ చేయటం, ముద్దమందారం సినిమాలో హీరోగా చేయటం అయిపోయింది. ఆ రోజుల్లో ట్రెండ్ సెట్టింగ్, ఎందుకంటే కాఫ్ లవ్ స్టోరీ, టీనేజ్ లవ్ స్టోరీ లేవు అప్పుడు. ఒకేసారి ఫ్లడ్ లాగా ముద్దమందారం, సీతాకోచిలుక, సప్తపది, జయగంటలు ఇవన్నీ వచ్చేటప్పటికి అన్నీ కూడా బాగా హిట్ అయినాయి చాలా. సో అక్కడి నుంచి నేను 3 సినిమాలు యాక్ట్ చేసిన తర్వాత డెస్టినీ అంటారు కదా, నాకెందుకో కంపాటబుల్ అనిపించాలి ఇండస్ట్రీ. నాకు బోల్డెన్ అవకాశాలు వచ్చినాయి. 3 సినిమాలు హిట్ అయిన తర్వాత రాకుండా ఎలా ఉంటే కొద్ది గొప్ప వస్తాయి. కాకపోతే నాకు టూ ఎర్లీ, తొందరపడు కోయిలు ముందే కూర్చుంది అన్నట్టు నాకు అలా అనిపించింది. సో చదువుకుంటే బాగుంటుంది, మళ్ళీ వెనక్కి ఒక సబాటికల్ తీసుకుని వస్తే బాగుంటుంది అనుకున్నాను నేను. అంటే మీరు పీక్లో ఉన్నప్పుడే పీక్ అని చెప్పను, సక్సెస్ ఉన్నప్పుడే. అన్ని అబద్ధాలండి ఇవన్నీ, మిత్స్, పీకు, బ్లాక్ బస్టర్లు, అసలు ఈ ఎగ్జెక్టివ్లే లేకుండా ఉంటే జీవితం ఆనందంగా ఉంటుందని తర్వాత కాలంలో నేను తెలుసుకున్నాను అనుకోండి. వచ్చి నేను సిఏ చదువుకున్నాను. సిఏ ఇంకా కంప్లీట్ కాకముందరే నాకు ఈ టెలివిజన్ ఇండస్ట్రీ వైపు ఒక అవకాశం వచ్చింది. పుట్టి హైదరాబాద్ దూరదర్శన్ అప్పుడు ఒక 7 కిలోమీటర్ల పరిధిలో ఉండేది. ఎక్కడ ఉండేది కదా, హైదరాబాద్లోనే, సెంటర్ హైదరాబాద్లో ఉండేది. సోమాజిగూడలో స్టూడియో ఉండేది వాళ్ళది. ఆ టైంలో ప్రభు గారు అని ఒక ఆయన ఫస్ట్ సీరియల్ తీశారు. నిజానికి చరిత్రలో ఫస్ట్ సీరియల్ తీసింది ప్రభు గారు, హైదరాబాద్ పరిధికి. అందులో నేను హీరోగా యాక్ట్ చేయమని అడిగారు. 3 సినిమాలు యాక్ట్ చేసిన తర్వాత కొంచెం కొద్దిపాటి కొమ్ములు రావటం ఉంటుంది. నేనేంటి టీవీలో ఏంటి అని అనుకుంటారు. మా ఫాదర్ చెప్పారు, లేదురా ఇది యూ హ్యావ్ టు ట్రై దిస్ అన్నారు. మా బ్రదర్ అడ్వర్టైజింగ్లో ఉండేవారు, ఆయన అన్నారు దిస్ ఇస్ టుమారోస్ వరల్డ్, యూ షుడ్ పర్సూ ఇట్ అన్నాడు. వెంటనే ఒప్పుకున్నాను. ఆ సీరియల్ చేస్తున్నప్పుడే డిసైడ్ అయిపోయాను నేను, ఇంకా నేను ప్రొడక్షన్లోకి రావాలి, నేను కూడా టెలివిజన్ ఈజ్ మై ఏమంటారు రాజ్యం అనుకున్నాను నేను. అనుకుని ఆ సీరియల్ టెలికాస్ట్ కాకముందు, ఇన్ఫ్యాక్ట్ ఆ సీరియల్ కూడా మార్కెటింగ్ నేనే చేసి పెట్టాను. ఆ సీరియల్ హైదరాబాద్ పరిధిలో ఫస్ట్ టెలికాస్ట్ అయింది, అనగనగా ఒక శోభ. ఇది అవ్వగానే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టెలికాస్ట్ అయిన సీరియల్ బుచ్చిబాబు. ఆ బుచ్చిబాబు నిర్మాత, దర్శకుడు, యాక్టర్, ఇంకా అన్ని మొదలు. మన గ్రౌండ్ మనమే వేసుకుని, మన బ్యాటింగ్ మనమే చేసుకుని, మన బౌలింగ్ మనమే చేసుకుని అన్నీ అట్లా మొదలు పెట్టాను ప్రాజెక్ట్స్. అంటే ఇప్పుడు సినిమా అనేదే లాస్ట్ డెస్టినేషన్, అది అదే డెస్టినేషన్ మనకి. కానీ అలాంటిది ఆ టైంలో, ఇప్పుడు కొంచెం టీవీకి ఆదరణ ఉంది, కొంచెం స్పెషల్. ఆ టైంలో మీరు అట్లా రావడం అంటే మీరు తగ్గినట్టు అని అనిపించలేదా? నాకు అనిపించలేదు. ఇదే ప్రశ్న జర్నలిస్ట్ అడిగాడు అప్పుడు నాకు, అంత పెద్ద సినిమా ఇండస్ట్రీని వదిలేసి ఇంత చిన్న టీవీ ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు అని. నేను అప్పుడు చెప్పాను అనమాట, పెద్ద దేశంలో సైనికుడిగా బతికే బదులు ఒక చిన్న రాష్ట్రానికి సైన్యాధ్యక్షుడిగా బతకాలనుకుంటున్నాను నేను అని. ఐ వాంటెడ్ టు లీవ్ ఎ లైఫ్ ఆఫ్ మై చాయిస్. సినిమా ఇండస్ట్రీ నాకు చాలా చేసింది. వాటికి కూడా F2 సినిమా, F3 సినిమా, ప్రజలు నన్ను సినిమా అనేది బాగా పాపులర్ అయిపోయింది. నేను ఏ వేషాలు వేసినా మంచి సినిమాల్లో వేశాను. చిరంజీవి గారితో సహా అందరితో కాంబినేషన్లో యాక్ట్ చేసే అవకాశం, అదృష్టం నాకు వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్, కాదని చెప్పట్ల. కానీ నా ప్రైమరీ లవ్ టెలివిజన్కే ఉంటుంది వాటికి కూడా. ఎవరైనా మిమ్మల్ని టీవీలో చూసా అంటే గుండె ఉప్పొంగిపోతుంది అక్కడ. ఎందుకంటే ఇండస్ట్రీ నేను వేసుకున్న రోడ్డు, 15,000 మంది బతుకుతున్నారు. తొలి టోకెన్ నెంబర్ 1 నేను కదా. సో అలా నాకు ఒక ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంది. నెంబర్ 2 ఏంటంటే, ఈ మాధ్యమానికి సక్సెస్తో పని లేదు, ఇంట్లో ప్రతి వాళ్ళు చూస్తారు. ఫ్లాపులు, సక్సెస్లు, నా కెరియర్ ఏంటి, నా గ్రాఫ్ ఏంటి, నా ఇమేజ్ ఏంటి, నేనేంటి, ఇలాంటి పిచ్చి భ్రమలు ఉండవు. మనం చేస్తున్న పాత్ర, ఎవరు ఈ సీన్లో ఎవరు ముఖ్య అయితే వాడే హీరో. ఇక్కడ పెద్ద హీరో అనే పేరు కూడా ఉండదు, ప్రొటగానిస్ట్. ఈ సీన్లో మన ఇంట్లో పనిచేసే పని మనిషి వేషం వేసిన అమ్మాయి
ఇంపార్టెంట్ అయితే అమ్మాయి హీరోయిన్ సినిమాకి. ఓకే. ఇలా ఉంటుంది టెలివిజన్లో. Okay. సో టెలివిజన్ మాధ్యమం మమ్మల్ని చాలా ఎత్తుకు తీసుకెళ్ళింది. 20 ఏళ్ల పాటు 1986 నుంచి 2006 వరకు రేప్ అనే దాని భయం లేకుండా, అల్లు పెరగకుండా నేను టీవీ సీరియల్స్, కార్పొరేట్ ఫిలిమ్స్, అడ్వర్టైజ్మెంట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీ ఫిలిమ్స్ చెయ్యని పని లేదు. ఓకే. అన్ని పనులు చేసి ఒక యాక్టర్గా, ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, మీరు అన్నారు కదా ఇందాక డెస్టినీ అని, ఈ డెస్టినీ కాదు. ఒకసారి వచ్చిన తర్వాత ఎందుకు నేను ప్రొడ్యూసర్ని అయ్యాను ఫస్ట్ లైను. ఓకే. ఎందుకంటే పక్కవాడి డబ్బు పోగొట్టుకోవడం కంటే మన డబ్బు పోగొట్టుకుంటే మన బాధ్యత, ఆన్సరబిలిటీ ఉండదు. టెలివిజన్ కొత్త మాధ్యమం కాబట్టి నా ఓన్ ప్రాజెక్ట్స్ చేయటం మొదలుపెట్టాను. ఓకే. జంజాల్ గారి దగ్గర యాక్ట్ చేసిన 3 సినిమాల్లో కూడా ఆయన నా మీద చాలా ప్రభావం చూపించి ఈయనలాగా నేను డైరెక్టర్ అవ్వాలి అనుకున్నాను, రాజ్ కపూర్ లాగా ఎడిటర్ అవ్వాలనుకున్నాను, కమల్ హాసన్ లాగా యాక్టరు అవ్వాలనుకున్నాను, ఇవన్నీ కృష్ణ గారి లాగా ప్రొడ్యూసర్ అవ్వాలనుకున్నాను యాక్టింగ్ చేస్తూ. ఇవన్నీ ఉన్న ఆలోచనలన్నీ కలుపుకొని అన్నీ నేనే చేసుకున్నాను అనమాట. ఓకే. అంటే మీరు చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు ఆ టైంలో మీరు మూవీ తర్వాత సీరియల్ ఇవన్నీ చేసుకుంటారు, అంటే మీ మైండ్లో ఏం థాట్ ఉండే సార్? అంటే నేను ఎటు పోతున్నా, నేను గోల్ కరెక్ట్ రీచ్ అవుతున్నానా, లేకపోతే డౌన్ అయిపోయినానా, ఇలాంటి ఆలోచనలు ఏం రాలేదు? నేను డౌన్ అయ్యానని ఒక్కరోజు కూడా అనుకోలేదండి. ఓకే. నేను అనుకోలే. ఎందుకంటే ఒక సినిమా ఉదాహరణకు తీసుకుందాం, అది మంచి వేషన్ రావాలి, మంచి డైరెక్టర్ అయి ఉండాలి, మనం బాగా చేయాలి, సినిమాలో మనం చేసిన సీన్స్ ఉంచాలి, ఎడిటింగ్లో తీసేయకుండా, అప్పుడు రిలీజ్ అవ్వాలి, ఆ సినిమా సక్సెస్ అవ్వాలి, అప్పుడు మనకి పేరు వస్తుంది. కానీ టెలివిజన్ ఏం చూడకపోయినా కోట్ల మంది చూస్తారు. ఓకే. అప్పుడు ఇంకా ఇప్పుడంటే కనీసం డిజిటల్ మీడియాలో ఓటీటీలు వచ్చినాయి. అవును. అప్పుడు ఒక్కొక్క ఇంట్లో 80 మంది 100 మంది కూర్చుని టీవీ చూసే ఊళ్ళల్లో టైంలో మేము హీరోలు, ఓకే, మేము యాక్టర్లు. ఓకే. కాబట్టి నాకు ఏ రోజు కింద పడ్డా అనుకోలే. మార్పు, కొత్త దారి, నీ దారి కొత్త దారి అయినప్పుడు అది రేపు రహదారి అవుతుందని నమ్మాను నేను. ఓకే. అంటే ఆ కాన్ఫిడెన్స్, అంటే వెళ్ళేది మనం సక్సెస్ అవుతామా కామా అనే ఒక డౌట్ ఉంటుంది సార్ జనరల్. ఇప్పుడు నేను ఒక జర్నీ చేస్తున్నా. మేము టీవీ సీరియల్ తీసే నాటికి అమెరికాలో 40 ఏళ్ళ నుంచి సోప్ ఓపెరాస్ వస్తున్నాయి, ఇండియాలో 4 ఏళ్ల క్రితం నుంచి అమలోగ్ లాంటి సీరియల్స్ అన్నీ వచ్చినాయి. వాళ్ళందరూ హిట్ అయినప్పుడు మనం ఎందుకు కాకూడదు? అండ్ ఫ్యూచర్లో అప్పుడు నాకున్న తెలివితేటల వల్ల, చదువుకోవడం వల్ల ఫ్యూచర్ ఇస్ టెలివిజన్ అని ఒకటి నమ్మాను. నెంబర్ 2, ఫ్యూచర్ రీజనల్ మార్కెట్ స్ట్రాంగ్గా ఉంటుందని నమ్మాను. ఓకే. అలాగే అయింది కదా. ఇప్పుడు అడ్వర్టైజింగ్ అంతా రీజనల్ మార్కెట్లోకి వచ్చేసింది, డీసెంట్రలైజేషన్ అయిపోయింది. ఇవి ఈవెన్ మన డిజిటల్ మార్కెటింగ్ కూడా ఇప్పుడు అలాగే అయిపోయింది కదా. మొత్తం అంతా ఇంటికి డెమోగ్రఫిక్స్ వాటి మీద వెళ్ళిపోతుంది అంతా. సో ఏ రోజు కూడా నేను కింద పడ్డాను అనుకోలేదు. నష్టాలు చూశాను, లాభాలు చూశాను, అవమానాలు చూశాను, అపజయాలు చూశాను. నువ్వు టీవీలో వెళ్ళావేంట్రా అని నవ్వినవాడిని చూశాను. హైదరాబాద్ బంజారాహిల్స్లో షూటింగ్ చేస్తుంటే ఆగిపోయి తొంగి చూసారే, సీరియల్ అయ్యరే అవలారే అనుకుంటే వెళ్ళేవాళ్ళు. ఓకే. అవి కూడా చూశారు. మన ఎవడైనా కుక్క అంటే మనం కుక్క కాం కదా, అనేవాడు సంస్కారం తప్ప మనం ఎందుకు అవుతాం అది. కాబట్టి నాకు ఎప్పుడు కింద పడ్డాను అనే భయం రాలేదు, కొత్తది నేర్చుకుంటాననే ఆనందం ఉండింది. అంటే ఈ రకమైన కాన్ఫిడెన్స్ కానీ, ఈ రకమైన వే ఆఫ్ థింకింగ్ కానీ ఎలా, అంటే మీకు ఎలా వచ్చింది? వేరే వాళ్ళకి కూడా రావాలి అంటే ఏం చేయాలి సార్? కరెక్ట్, చాలా బాగా చెప్పారు. ఒకటి తల్లిదండ్రులు నేర్పించిన